వెల్కమ్ టు జన కోసం జర్నలిజం న్యూస్. హనుమకొండ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓసి ఐ సంతోష్ కుమార్ రోడ్డు భద్రతపై స్థానికులకు పలు సూచనలు చేశారు. రైతులు వివిధ కంపెనీలకు చెందిన విత్తనాలను నాటే ముందు సంబంధిత కంపెనీ యజమానులతో ఒప్పంద పత్రం చేసుకోవాలని, వ్యవసాయ శాఖ అనుమతించిన వాటిని మాత్రమే విత్తుకుని లాభాలు పొందాలని, మధ్యవర్తులు నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల మత్తు పదార్థాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, అలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సంతోష్ కుమార్ తో పాటు స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మొక్క విత్తనాలు ఆడామొగాన్ని పెడుతున్నారు. చాలామంది బ్రోకర్ని నమ్ముతున్నారు. అదే మన ఊళ్ళో ఇట్లా పెద్ద మనిషి లైఫ్ ఇట్లా ఉన్నోని కొంచెం మంచి ఆస్తిపాస్తులు ఉన్నాడు, అలా వచ్చి చెప్తలకే నమ్మేసి సరే అని మన మీడియేటర్గా చేసుకొని తీసుకుంటున్నారు. దానికి ఒక లెక్క లేదు. అది ఎక్కడికి వెళ్ళి కంపెనీ తెలియదు, అది ఎందుకనేది తెలియకుండా తర్వాత నష్టపోతలకు ఎక్కడికి వస్తున్నారు పోలీస్ స్టేషన్. కాబట్టి ఆ మొక్క చేసుకున్నప్పుడు అగ్రిమెంట్ చేసుకొని పెట్టుకుంటే ఆ చైర్మన్ ఎవడో, దాని డాక్యుమెంట్ ఎవరో మీ దగ్గర ఉంటుంది. రేపో రోజు కేసు వాని పెద్దోని మీద పెట్టినాం అనుకుంటే 2 నిమిషాల్లో మీకు డబ్బులు ఇస్తాం. ఈ మధ్యవర్తిని పెట్టుకుంటే వాడు పోతే నేను లోపలికి అంటాడు, వాడు పర్సంటేజ్ కొరకు పనిచేస్తాడు. మీకు వాళ్ళకు మధ్యవానికి 2%. మీ కేసు పోలీస్ స్టేషన్కి వచ్చినా కూడా, లేదా పెద్ద మనిషి దగ్గరికి వచ్చినా కూడా అందులో వాడు లాభం పొందడానికే చూస్తాడు తప్ప మీ సమస్యను పరిష్కరించి మీకు ఇవ్వడానికి చూడడు. కాబట్టి దయచేసి మొక్క పంట వచ్చినప్పుడు కొంచెము మీడియేటర్ కానీ కాకుండా చైర్మన్ది ఒక అగ్రిమెంట్ చేసుకుని కాగితం స్టాంప్ పేపర్ మీద రాసుకోండి. దానికి వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము తెలంగాణ ప్రభుత్వం అనేది డ్రగ్స్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ పెట్టినాం మేము మీకు. ఈ డ్రగ్స్ అనేది మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు మన ఆత్మకూరు నుంచి మనము రవాణాను లేకుంటే కల్టివేషన్ చేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో అది బంద్ అయిపోయి ఒక రవాణా తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి చాలామంది నేను వచ్చినప్పుడే మన గుడెప్పాడు సెంటర్లో పట్టుకున్నాం. రవాణా చేసేటప్పుడు మన ఒరిస్సా నుంచి వచ్చేటప్పుడు ఒక 3 పట్టుకున్నాం. 5-6 కేసులు అయినాయి. కానీ ఏం నష్టం ఈ డ్రగ్స్ వల్ల? ఎందుకు డ్రగ్స్ తీసుకోవద్దని చెప్తున్నారు అంటే, ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మన మెదడు మీద ఎఫెక్ట్ పడి మన విచక్షణ కోల్పోయి ఇల్లీగల్ పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇల్లీగల్ పనులు అంటే ఏంది? లేకపోతే కొట్టడం కానీ, తిట్టడం కానీ, దొంగతనాలు కానీ ఏదైనా చేస్తున్నారు. కన్న తల్లిదండ్రులను కూడా చూడకుండా కేసులు నమోదు చేసి వాళ్ళ జైల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే కూడా మాకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మాకెందుకులే అని మీరు అనుకుంటే రేపటి రోజు మీ ఇంటి దాకా వస్తుంది, మీ మనమంది ఉంటాడు, కొడుకు తాగుతాడు, ఇంకోడో మన రిలేషన్షిప్ చేయడానికి భయపడుతున్నారంటే మన జనాభా యువత ఎక్కువ ఉన్నది, ముసలి వాళ్ళు తక్కువ ఉన్నారు. అదే జపాన్కి పోతే ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, యువత తక్కువ ఉన్నది. కాబట్టి వాళ్ళు 5-6 కనుమని చెప్తున్నారు. మనకాడికి కూడా ఆ పరిస్థితి డ్రగ్స్ రూపంలో మనకు మహమ్మారి వెంటాడుతున్నాయి. కాబట్టి దయచేసి యువకులకు అటు డ్రగ్స్ అనేది అక్కడనే తెలిసినాయో, సరే చిన్న దెబ్బ తాకిందో, వెహికల్ డ్యామేజ్ అయినట్టు. మరి చూడండి, ఒక 100 కేసులు అవుతున్నాయి యాక్సిడెంట్, 100 యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి మరి 100 యాక్సిడెంట్ కావడానికి ఒక 6 కారణాలు ఉన్నాయి. మేజర్గా డ్రంక్ అండ్ డ్రైవ్